ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళిన అవెంజర్స్ లో స్పేస్ స్టోన్ కోసం 1970కి వెళ్ళిన ఐరన్ మ్యాన్ కి తన పుట్టబోయే రోజు తన తండ్రిని కలుసుకోవడం ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తే, రియాలిటీ స్టోన్ కోసం యాస్గార్డ్ కి వెళ్ళిన థోర్ కు మాత్రం తన మదర్ చనిపోయే రోజు తనను కలుసుకోవడం ఎంతో ఆవేదనకు గురి చేసి ఉంటుంది. ఇక్కడ అనుకోకుండా కలుసుకున్న తన మదర్ తన ఫ్యూచర్ నుంచి వచ్చిన వాడని తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్ లో నువ్వు చాలా బాధలు పడ్డట్టున్నావు అనగానే తమ్ముడిని మిత్రుని సగం సైన్యాన్ని పోగొట్టుకుని తన వల్లే థానోస్ గెలవగలిగాడు అని తనని తనే బ్లేమ్ చేసుకుంటూ 5 ఏళ్లుగా ఎవరికి చెప్పుకోకుండా తనలో తాను ఎంతో కుమిలిపోతూ డిప్రెషన్ లో ఉండిపోయిన థోర్ తన మదర్ ఆ మాట అడగగానే ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడతాడు. అవెంజర్స్ లోని థోర్ స్ట్రాంగెస్ట్ అయ్యుండొచ్చు గానీ 1000 సంవత్సరాల పైగానే వయసు ఉండొచ్చు గానీ తన తల్లి ముందు ఎప్పుడు చిన్నపిల్లాడే. ఇక్కడ మరికొద్ది సేపట్లో చనిపోయి తన తల్లి ముందు చిన్నపిల్లాల్లో ఏడవడం తన మదర్కే కాదు చూసిన అందరినీ కూడా కంటతడి పెట్టించి ఉంటుంది. జరిగిన పరిణామాలకు థోర్ తనను తనే బ్లేమ్ చేసుకుంటున్నా జరిగింది తెలుసుకున్న తన తల్లి మాత్రం తనని ఇంకా గొప్పవాడని గుర్తు చేసి మోటివేట్ చేస్తుంది. ఇక యాస్గార్డ్ కి వచ్చే ముందు వరకు ఎన్నో బాధలతో నలిగిపోయి కృంగిపోయిన థోర్ తన మదర్ తో తను పడిన బాధను పంచుకున్న తర్వాత తను ఇచ్చిన మోటివేషన్ తో పాస్ట్ ని యాక్సెప్ట్ చేసి మ్యోల్నిర్ వల్ల తిరిగి తన విలువ తెలుసుకుని ఫ్యూచర్ ని కాపాడుకోవడానికి ఉత్తేజంగా ప్రెజెంట్ కు బయలుదేరతాడు.